ఎప్పుడు చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా సెమీ గ్రేవీతో రైస్లోకైనా సరే ఈజీగా కలుపుకునేలాగా ఉంటుంది. అండ్ అలాగే ముక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉండేలాగా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కడాయిలోకి 1/2 కప్పు వరకు ఆయిల్ ని వేసుకుని పసుపు ఉప్పు వేసి శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ ని వేసుకుని చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి సెపరేట్ అయ్యేంత వరకు చికెన్ ని ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి సెపరేట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చీరుగులుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గి చికెన్ అనేది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర గరం మసాలా పౌడర్ ని వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుని ఫైనల్ గా కొత్తిమీర వేసుకుని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా చికెన్ ఫ్రై చేశారంటే ముక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.